ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యామని కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక చిన్న మంత్రంతో ఎలాంటి వారినైనా సరే అత్యంత శక్తివంతంగా మీరు మీ వశం చేసుకోవచ్చు. అలాంటి ఒక వశీకరణకి సంబంధించిన ఒక మంత్రం అయితే తెలియజేయబోతున్నాను. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ మంత్రాలు ఎందుకు, జపాలు ఎందుకు అంటూ ఉంటారు చాలామంది. మంత్రాలన్నవి చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా అర్థవంతంగా చదివితే చాలు, ఎవ్వరైనా సరే మీకు దాసోహం అవుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. కాకపోతే మంత్రాలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనకు మంచి చేసేవి, రెండోది ఇతరులకి కీడు చేసేవి. దేవునికి సంబంధించిన మంత్రాలు మనకు, మన చుట్టూ ఉన్నవారికి, సమాజానికి మంచి చేస్తాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. అయితే కొన్ని మాత్రం సమాజానికి కీడు చేసేవిగా ఉంటాయి. ఉదాహరణకు క్షుద్ర పూజలు చేసేవారి దగ్గర మంత్రాలు, ఈ మంత్రాలకు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి వాటిని చెడు కోసం ఉపయోగిస్తే దాని వలన కలిగే ప్రమాదాలు చెప్పలేనివి కాదు. ఎంతటి ప్రమాదాన్ని సృష్టిస్తాయో చెప్పలేము. అయితే కొన్ని మంత్రాలతో పరకాయ ప్రవేశం చేస్తే మరికొన్నిటితో ఎదుటివారిని మన వశం చేసుకోవచ్చు. ఎదుటివారిని మనం వశం చేసుకోవడానికి వశీకరణ మంత్రం ఒకటి ఉంది. ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఎవరిని వశం చేసుకోవాలని అనుకుంటున్నామో వారి వైపు చూస్తూ 21 సార్లు జపిస్తే చాలు, ఎవరైనా సరే మీ వశం అయిపోతారు. ఈ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో చాముండే జయ జయ వసాయ మానాయ వసాయ జయ జయ సర్వ సాధ్వా నమః స్వాహ. ఈ మంత్రం ఇలా చదివితే చాలు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేదా మీ ఎవ్వరైనా సరే వశం అవ్వాల్సిందే. ఎందుకు అంటే ఈ మంత్రానికి అంతటి పవర్ ఉంది. కాకపోతే ఈ మంత్రాన్ని మంచి కోసమే ఉపయోగించాలి. చెడుకు ఉపయోగిస్తే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి.